రాహుల్ 25 సంవత్సరాల వయసు. ఒక కిరాణా దుకాణంలో పనిచేస్తూ తన సేవింగ్స్ చాలా నెమ్మదిగా పెరుగుతుండటాన్ని చూస్తూ జీవితం గడుపుతున్నాడు. కాని ఒకరోజు ఒక ధనవంతుడైన మార్గదర్శితో జరిగిన ఒకే ఒక్క సంభాషణ అతని జీవితాన్నే మార్చేసింది. ఆ సంభాషణలో అతను నేర్చుకున్న 7 శక్తివంతమైన దశలు అతని ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మారుస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది, ఒక యువకుడు తన డబ్బును తనకోసం ఎలా పనిచేయించాలో ఎలా తెలుసుకున్నాడు, మరియు మీరు కూడా అదే ఎలా చేయగలరు. ముందుగా కామెంట్లో చెప్పండి, మీరు ఈ కథను ఎప్పుడు వింటున్నారు, మీరెక్కడివారు. అలాగే ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక రద్దీగా ఉండే గ్రామంలో రాహుల్ అనే యువకుడు నివసించేవాడు. 25 ఏళ్ల వయసులో అతను ఒక స్థానిక కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. 5 ఏళ్లుగా అదే ఉద్యోగంలో ఉన్నాడు. మొదట సాధారణ సేల్స్ బాయ్గా చేరి క్రమంగా మంచి స్థాయికెదిగాడు. గత 3 సంవత్సరాలుగా అతను క్రమంగా డబ్బు పొదుపు చేస్తున్నాడు. కానీ అతనికి ఒక విషయం చాలా బాధ కలిగించింది. అతని డబ్బు చాలా నెమ్మదిగా పెరుగుతోంది. ప్రతి నెలా తన బ్యాంక్ ఖాతా చూసినప్పుడు నిరాశ చెందేవాడు. సంఖ్యలు చాలా తక్కువగా మారుతున్నాయి. అతను ఆలోచించడం ప్రారంభించాడు. నా డబ్బు నా కోసం పనిచేయాలంటే ఎలా? నేను పనిచేస్తూ మాత్రమే ఎందుకుండాలి? సమస్య స్పష్టంగా ఉంది. అతనికి ఇంకో ఉద్యోగం చేసేందుకు సమయం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయేవాడు. అతని జీవితం ఒక చక్రంలా మారింది. పనిచేయి, సేవ్ చెయ్యి, వేచి ఉండు. పనిచేయి, సేవ్ చెయ్యి, వేచి ఉండు. ఇదికంటే మంచి మార్గం ఉండాలి అని అతను అనుకున్నాడు. ఒకరోజు సెలవు రోజున అతనికొక ఆలోచనొచ్చింది. సమీప గ్రామంలో నివసించే ఒక ధనవంతుడు శ్రీ దామోదర్ గారిని కలవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన వ్యాపారవేత్త. ఎక్కువ కష్టపడకుండా కూడా సంపాదిస్తున్నాడని అందరూ మాట్లాడుకునేవారు. రాహుల్ ఉదయం తొందరగా లేచి మంచి బట్టలు వేసుకుని ఉత్సాహంతో బయల్దేరాడు. దాదాపు 1 గంట నడిచాడు. కాని అతనికి అలసట అనిపించలేదు. అతని మనసులో ప్రశ్నలే ప్రశ్నలు. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? వాళ్లకు మనం తెలియని రహస్యాలేమిటి? దామోదర్ గారింటికి చేరుకున్నప్పుడు ఆయన పొలాల దగ్గర ఒక పెద్ద నీడ చెట్టు కింద కాఫీ తాగుతూ ప్రశాంతంగా కూర్చున్నారు. ఎంతో సంపద ఉన్నప్పటికీ ఆయన చాలా ప్రశాంతంగా కనిపించారు. ఎందుకంటే ఆయన డబ్బు ఆయన కోసం పనిచేస్తోంది. నమస్తే సార్, రాహుల్ వినయంగా పలికాడు. మీకు ఇబ్బంది కలిగించలేదు అనుకుంటున్నాను, శ్రీ దామోదర్ చిరునవ్వుతో చెప్పారు. రాబిడ్డా, కూర్చో. ఏమి కావాలి? రాహుల్ తన కలలు, తన సమస్యలు, తన నిరాశ అన్నీ వివరించాడు. నా డబ్బు నాకోసం పనిచేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పాడు. శ్రీ దామోదర్ చిరునవ్వు చిందించారు. చాలా మంచి ఆలోచన. ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేర్చుకోవడం ఎప్పుడూ ఆలస్యం కాదు. నేను నీకు 7 దశలు చెబుతాను, జాగ్రత్తగా విను అని ఆయన చెప్పారు. మొదటి దశ, ముందుగా డబ్బు కావాలి. నీ సంపాదనలోంచి ఎంత వచ్చినా సేవ్ చెయ్యి. కాని మొదట్లో పెట్టుబడి కోసం అప్పులు తీసుకోకు. కష్టపడి సేవ్ చేయడం సురక్షితం. రెండవ దశ, ఖరీదైన వస్తువులు కొనాలనే ఆశను అదుపులో పెట్టు. లగ్జరీ ఫోన్, బైక్, కారు అవసరం లేకపోతే కొనద్దు. అవి విలువ తగ్గిపోతాయి. ఆ డబ్బును ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఉపయోగించు. రాహుల్ తల ఊపాడు. అతనికి కొత్త ఫోన్ కొనాలని చాలా కాలంగా ఉంది. కాని ఇప్పుడతనికి స్పష్టత వచ్చింది. మూడవ దశ, ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలు వెతుకు. నీ చుట్టూ చూడు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ చూడు. చిన్న పెట్టుబడితో కూడా అవకాశాలుంటాయి. వాళ్లు గ్రామంలో నడుస్తూ ఉండగా శ్రీ దామోదర్ చూపించారు. అక్కడ సురేష్ ఒక చిన్న వైఫై సర్వీస్ మొదలుపెట్టాడు. పక్కింట్లో వాళ్లు కోళ్ల పెంపకం చేస్తున్నారు. మరొక మహిళ ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ ఆన్లైన్లో అమ్ముతోంది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఇన్ని అవకాశాలు నా ముందే ఉన్నాయా? 4వ దశ, అవకాశం కనపడితే ఆలస్యం చేయకు. చిన్నగా ప్రారంభించు. మొదలు పెట్టాకే సవాళ్లు తెలుస్తాయి. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వేచి ఉండకు. 5వ దశ, లాభాలు రావటం ప్రారంభమైన తర్వాత వాటిని మళ్లీ పెట్టుబడిగా పెట్టు. క్రమంగా విస్తరించు. 6వ దశ, ఒకే ఆదాయంపై ఆధారపడకు. డైవర్సిఫై చెయ్యి. ఒకటి స్థిరపడితే ఇంకొకటి ప్రారంభించు. కాని లాభాల్లో 50% కన్నా ఎక్కువ ఖర్చు చెయ్యకు. 7వ దశ, సహనం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం. వెంటనే ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడకు. నేర్చుకుంటూ ముందుకు సాగు. ఆ మాటలు రాహుల్ హృదయంలో ముద్రపడ్డాయి. 3 నెలల తర్వాత రాహుల్ తన మొదటి ప్యాసివ్ ఇన్కమ్ ప్రారంభించాడు. తన కాలనీలో లాండ్రీ సర్వీస్. ఒక వాషింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. చిన్న లాభాలు రావడం మొదలయ్యాయి.
అతను పనిచేస్తూనే డబ్బు వస్తోంది. 1 సంవత్సరంలో 2 మెషీన్లయ్యాయి. తరువాత ఇంట్లో ఒక గదిని ఒక విద్యార్థికి అద్దెకిచ్చాడు. 5 ఏళ్ల తరువాత రాహుల్ మళ్లీ దామోదర్ గారిని కలిశాడు. ఈసారి తన సొంత కారులో వచ్చాడు. లగ్జరీ కాదు, కాని తన పాసివ్ ఇన్కంతో కొన్న కారు. గురూగారు, మీరు నా జీవితం మార్చేశారు అన్నాడు రాహుల్. దామోదర్ నవ్వుతూ చెప్పారు, నేను మార్గం చూపాను, నువ్వే నడిచావు. ఈ కథ మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎంత సంపాదించావనేది కాదు, ఎలా ఉపయోగించావు అనేది ముఖ్యమైనది. 7 దశను గుర్తుంచుకోండి. సేవ్ చేయండి, అప్పులు తీసుకోకండి, అవసరం లేని ఖరీదైన వస్తువులు కొనద్దు, ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలు వెతకండి, చిన్నగా ప్రారంభించండి, లాభాలను మళ్లీ పెట్టుబడిగా పెట్టండి, ఆదాయ మార్గాలను విభజించండి. సహనం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం. మీ దగ్గర 1 లక్ష ఉన్నా సరే, 10,000 ఉన్నా సరే, మనస్తత్వం ఒకటే. మీరు ఉన్న చోటనుంచి ప్రారంభించండి. మీ దగ్గర ఉన్నదానితో మొదలుపెట్టండి. మీకు చేతనైనది చెయ్యండి. ప్రతి ధనవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభించాడు. ప్రతి విజయవంతమైన వ్యాపారం ఒక చిన్న అడుగుతో మొదలైంది. ఈరోజు మీ నిర్ణయమేమిటి? ఈ కథ మీకు ప్రేరణ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 7 దశల్లో మీకు ఎక్కువగా నచ్చింది ఏది కామెంట్లో చెప్పండి. తరువాతి వీడియో వరకు నేర్చుకోండి, ఎదగండి మరియు గుర్తుంచుకోండి, మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది.